మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ బాద్ కు రానున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత డైట్ మాదనలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాకు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఎన్నికల ప్రచార సభ డైట్ మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదపడంలో భాగంగా ఇక్కడ సభ నిర్వహించబోతున్నారు. ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఇప్పటికీ ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకోవాలని చూస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 7 ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒక్క స్థానం మాత్రమే కైవసం చేసుకుంది. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ మధ్య చేరికలను ప్రోత్సహించింది. బీఆర్ఎస్ నుంచి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటు ముదోల్లో అదేవిధంగా ఇటు సిర్పూర్లో సైతం మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ ఆకర్షణ సైతం చేపట్టింది. అదేవిధంగా నిర్మల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీకి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ క్యాడర్ మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చేరగా ఇంద్రకరణ్ రెడ్డి చేరిక మాత్రం ఆగిపోయింది. ఇక ఆదిలాబాద్లో విషయానికి వస్తే ఆదిలాబాద్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థి ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ గెలిచింది. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో బీజేపీ 4 స్థానాలను కైవసం చేసుకోగా కాంగ్రెస్ 1 స్థానం కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 2 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎలాగైనా గెలవాలనే ధీమాతో ముందడుగు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరశంఖం పూరించబోతుంది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే ప్రచార సభ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరగబోతుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్కు చేరుకోనున్నారు. డైట్ మైదానానికి చేరుకుంటారు. అంతకంటే ముందు హెలికాప్టర్ ద్వారా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఇక్కడికి వస్తారు. అయితే నామినేషన్లో పాల్గొనేది మాత్రం పూర్తి స్థాయి క్లారిటీ లేదు. అభ్యర్థి నామినేషన్లో సీఎం పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే జన సమీకరణ పైన కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించినా ఇప్పటి వరకు జనం అంతంత మాత్రమే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి జన సమీకరణపై దృష్టి సారించిన పరిస్థితి. అయితే ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కేవలం అసెంబ్లీ అంటే ఒక్క స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకోగా మిగతా చోట్ల బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ స్థానాలను కైవసం చేసుకుంది. కాబట్టి జన సమీకరణ పైన ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ గెలవాలనే లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్షణ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. మున్సిపల్ కౌన్సిలర్లు సైతం ఈరోజు చేరతారనే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సింది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.